హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం 6 నెలల పైన నిలవ ఉండే చింతపండు పులిహోర పేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అన్నం వండుకుంటే చాలు, ఈ పేస్ట్ వేసి కలుపుకుంటే నిమిషాల్లో పులిహోర రెడీ అయిపోతుంది. రాబోయేవన్నీ పండగ రోజులే కదండి. మనం ప్రసాదం చదివించాలనుకుంటే, ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మనం తయారు చేసిన ఈ పులిహోర పేస్ట్ 2 కిలోల బియ్యంతో అన్నానికి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే మార్నింగ్ వంట చేసే ఓపిక లేదనుకోండి, ఈ పేస్ట్ రెడీగా ఉంటే అప్పటికప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి పులిహోర చేసి పంపించవచ్చు. ఈ పేస్ట్ కోసం ఇక్కడ నేను 1/2 కిలో చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండుని గింజలు, ఈనెలు ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకుని ఒకసారి నీళ్ళతో కడిగేసి ఇందులో 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. ఈ చింతపండుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా మరగడం స్టార్ట్ అవగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చింతపండు నుంచి గుజ్జు త్వరగా వచ్చేస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని 2 లేదా 3 పల్సెస్ ఇస్తే సరిపోతుంది. ఫాస్ట్గా గ్రైండ్ చేయొద్దు, జస్ట్ పల్సెస్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఫిల్టర్ చేసుకుందాము. ఈ విధంగా ఒక జాలిగిని తీసుకుని ఇందులో మనం ఈ పేస్ట్ని వేసుకోవాలి. కింద మనం ఎందులో అయితే ఉడికించుకోవాలనుకుంటామో చింతపండుని అది పెట్టేసుకుని ఈ విధంగా జాలిగినిలో వేసి చేత్తో ఇలా కలుపుతూ ఉంటే కిందకి చక్కగా ఈ చింతపండు గుజ్జంతా ఫిల్టర్ అయిపోతుంది. పిప్ అంతా పైన ఉండిపోతుంది. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ చింతపండు గుజ్జుని ఫిల్టర్ చేసుకోవాలి. మరీ నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు, చింతపండు గుజ్జు మరి పలచగా అయిపోతుంది. కొంచెం నీళ్ళు పోసుకుంటూ పూర్తిగా ఈ చింతపండులో నుంచి గుజ్జంతా తీసేసుకుని చివరిలో మిగిలిన ఈ పిప్పిని పక్కన పెట్టేసుకోండి. దీంతో కావాలంటే మనం రసం పెట్టుకోవచ్చు. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. పల్చగా ఉండకూడదు, అలానే మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీకు చిక్కగా అనిపిస్తుంటే కొంచెం నీళ్ళు పోసుకోండి. మరీ చిక్కగా ఉంటే ఉడికాక ఇంకా చిక్కగా అయిపోతుంది. ఈ పులిహోర పేస్ట్ కోసం మనకి 300 ml నూనె పడుతుంది. ఇందులో నుంచి 1/2 వంతు నూనె ఈ చింతపండు గుజ్జులో పోసుకుని మిగతా 3/4 కప్పు నూనెని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఇందులో 10 పచ్చిమిర్చిని వేసుకోవాలి. పచ్చిమిర్చికి చూడండి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టుకుని వేసుకోవాలి. 10 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. గ్రామ్స్లో అయితే 60 నుంచి 70 గ్రాముల వరకు ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులిహోర చాలా కమ్మగా ఉంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఈ గుజ్జుని ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి నూనె అంతా కూడా ఇది పీల్ చేసుకుంటుంది. ఇలాగే కలుపుకుంటూ నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు కొంచెం సేపటికి చూడండి ఈ విధంగా పైకి చిందుతూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే చింతపండు అడుగు పట్టేసుకుంటుంది. చూడండి కొంచెం నూనె సపరేట్ అవుతూ ఉంది కదా. అలాగే ఈ పచ్చిమిర్చి కూడా ట్రాన్స్పరెంట్గా అవుతాయి. అప్పటి వరకు ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ చక్కగా సపరేట్ అయింది కదా. నాకైతే మొత్తం 15 మినిట్స్ టైం పట్టింది ఉడకడానికి. అలాగే పచ్చిమిర్చి కూడా చూడండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కావాలి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని మిగిలిన 3/4 గ్లాస్ నూనె ఉంది కదా అది పోసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 కిలో పల్లీలు వేసుకోవాలి. మనం 2 కిలోల బియ్యానికి సరిపడా పులిహోర పేస్ట్ చేస్తున్నాం కదా, పోపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. 1/2 కిలో పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1/2 గ్లాసు పచ్చెనపప్పు, 1/2 గ్లాసు మినపగుళ్ళు 2 కలిపి సగం గ్లాస్ వచ్చేలాగా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఈ పోపును బాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మాడిపోకుండా పోపుని కలుపుకుంటూ వేయించుకోవాలి. పోపు చూడండి చక్కగా వేగింది కదా. ఇలా వేగిన తర్వాత ఇందులో 30 గ్రాముల అల్లం, అంటే ఒక చిన్న గిన్నె నిండుగా అల్లం తరుగు వేసుకోవాలి. అలాగే 20 పచ్చిమిర్చిని ఈ విధంగా 2గా తుంపి వేసుకోవాలి. ఇంకా 10 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఈ అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చిని బాగా వేయించుకోవాలి. కారం ఎక్కువేమీ అవ్వండి, మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా, కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుని ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఇంగువ తప్పకుండా వేసుకోండి, దీనివల్లే కమ్మటి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి. అలాగే 2 గుప్పెళ్ళ కరివేపాకుని ముందే శుభ్రంగా కడిగేసి ఆరపెట్టుకొని వేసుకుంటే నూనెలో వేసినప్పుడు పైకి చిందకుండా ఉంటుంది. ఈ కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా అది వేసేసుకోవాలి.
ఈ చింతపండు గుజ్జుని పోపులో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉడుకుతుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, అంత కమ్మటి వాసన వస్తుంది. ఇవే కొలతలండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది, మనం ఎక్స్ట్రాగా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అన్నం వండుకుంటే చాలు ఈ పేస్ట్ వేసి కలిపేసుకోవచ్చు. మరి దగ్గరగా ఉడికించేయొద్దు, ఆరిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, 6 నెలల పైనే నిలవ ఉండే చింతపండు పులిహోర పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిటెడ్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 6 నెలల పైనే నిలవ ఉంటుంది. రూమ్ టెంపరేచర్లో అయితే 2 నెలల పాటు నిలవ ఉంటుంది. ఈ పేస్ట్ని గ్లాస్ జార్లోకి వేసిన తర్వాత పైన కొంచెం నూనె తేలే విధంగా ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి 6 నెలల వరకు నిలవ ఉంటుంది. అదే ఈ పులిహోర పేస్ట్తో మొత్తం అన్నం ఒకేసారి వండేసుకుని పులిహోర చేసుకోవాలనుకుంటే 2 కిలోల బియ్యంతో అన్నం వండుకుని ఈ పేస్ట్ వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కొంచెం పులిహోర కలిపి చూద్దాము. ఇది వచ్చేసి 1/2 కిలో బియ్యంతో వండిన అన్నం. ప్లేట్లోకి వేసుకుని కొంచెం వేడి తగ్గిన తర్వాత 2 స్పూన్లు ఈ పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఇంకా మీరు కావాలంటే అన్నం వండేటప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసి వండామంటే చక్కగా అన్నం ముద్ద అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. ఉప్పు కూడా రుచి చూడాల్సిన అవసరం లేదండి, పర్ఫెక్ట్గా అన్నీ సరిపోతాయి. అచ్చం గుళ్ళో ప్రసాదంలానే ఉంటుంది, అంత బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ఈ చింతపండు పులిహోర పేస్ట్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.